హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబితకి. మనం పార్ట్ 1 వీడియోలో కింద ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి అండ్ అదే కాకుండా టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి అండ్ మనకి దర్శనం టైమింగ్స్ అవన్నీ డీటెయిల్ గా చూసాం కదా. సో పార్ట్ 2 వీడియోలో వచ్చేసి కొండపైకి ఎట్లా వెళ్ళాము అండ్ అమౌంట్ ఎంత అయింది, అదే కాకుండా కొండపైకి వెళ్ళిన తర్వాత స్టే ఎక్కడ చేసాము అండ్ అదే కాకుండా పైన ఉన్న టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఎట్లా విజిట్ చేసాము, వాటికి కాస్ట్ ఎంత అయింది అనేది ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదే కాకుండా పార్ట్ 1 వీడియో ఎవరైతే చూడలేదో అది ఐకార్డ్ లో ఇచ్చి చెక్ చేయండి. సో వెంటనే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కొండ కింద నుండి పైకి వెళ్ళడానికి మాకైతే పర్ పర్సన్ కి అయితే 170 రూపీస్ అయితే తీసుకున్నారు. సో మనకి లోకల్ ఆటోస్ అయితే అవి అవైలబుల్ గా ఉండవు కాబట్టి పైకి మేమైతే టాక్సీలో అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ మిడిల్ కి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం లగేజ్ అంతా వాళ్ళైతే చెక్ చేస్తారనమాట. సో దాంట్లో ఏమైనా ప్లాస్టిక్ ఉందా అండ్ ప్లాస్టిక్ అయితే పైన కొండ పైన అయితే మొత్తం నిషేధం అన్నమాట. సో అవన్నీ చెక్ చేస్తారనమాట. సో మనం అక్కడ మన లగేజ్ అంతా దాంట్లో పెడితే వాళ్ళు చెక్ చేసి మనకైతే పైనకి అయితే పంపిస్తారు. సో కొండపైకి వెళ్ళడానికి అయితే మినిమం ఒక 40 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది. ఇక్కడ లొకేషన్స్ చూస్తున్నారు ఎంత బాగుందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో మేము వ్యూ అంతా ఎంజాయ్ చేయడానికి అయితే నేనైతే ఫ్రంట్ సీట్ లో అయితే కూర్చున్నాం అనమాట. సో వీడియోస్ తీసుకోవడానికి అట్లా. ఇక్కడ ఏంటంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా మనం రూమ్స్ కి సంబంధించినవి టోకెన్స్ అయితే మనం తీసుకోవచ్చు. కాకపోతే లైన్ కట్టాలి, అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటది. ఇక్కడ మాకు అంకుల్ ఉన్నారు కదా, ఆటో టాక్సీ అంకుల్. ఆ అంకుల్ ఏం చెప్పారంటే ఈ వెంకటాద్రి నిలయం అనేది కొత్తగా అయింది అండ్ ఇక్కడ అకామిడేషన్ కూడా చాలా బాగుంటది అని చెప్పేసి మాకైతే సజెస్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, ఇక్కడ కూడా బాగానే ఉంటది అంటున్నారు కాబట్టి సో ఇక్కడికైతే వెళ్ళాము. ఇలాగో మనం ఉండం కదా, టెంపుల్స్ కి అటు ఇటే తిరుగుతాం కదా. సో మనం నైట్ వచ్చి పడుకోవడానికి ఎందుకు అంత స్ట్రెయిన్ తీసుకోవడం అండ్ మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రైట్ గా మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి ఫుడ్ కూడా వాళ్ళు పెడతారు. 3 times ఫుడ్ కూడా మనకైతే పెడతారనమాట. సో ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి అన్నదానం ఉంటది అనమాట. సో దాంట్లో క్లియర్ గా మీరు చూడొచ్చు ప్రసన్న కేంద్రము ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పేసి. ఇక్కడ మనం ఇట్లనే పైకి వెళ్తే ఇక్కడ లైన్ కట్టడానికి మనకైతే ఒకటి ఉంటది అనమాట. సో లిఫ్ట్ ఎక్కి మనం పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకైతే కౌంటర్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ కౌంటర్స్ లో మనం అయితే లైన్ కట్టాలన్నమాట. సో లైన్ కట్టిన తర్వాత మనకంటే ఏ రూమ్ ఇచ్చారు అండ్ మన లాకర్ నెంబర్ ఏంటి అనేది డీటెయిల్ గా వాళ్ళైతే మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ ఉన్నాయి కదా కౌంటర్స్ దగ్గర అయితే మనం అయితే లైన్ కట్టాలన్నమాట. కౌంటర్ నెంబర్ 1, 2, 3 అట్లా ఉంటాయి కదా. సో మాకు వచ్చేసి రూమ్ నెంబర్ 3 అయితే అలౌట్ అయింది. సో లాకర్ వచ్చేసి 313 అయితే మాకైతే ఇచ్చారనమాట. సో ఇదే అనమాట రూమ్. సో దాంట్లోకి వెళ్ళి ఏంటంటే మనం లాకర్ లో మన లగేజ్ అంతా పెట్టుకొని మనమైతే అక్కడ స్టే చేయడం ఉంటది అనమాట. సో వాష్రూమ్స్ అవన్నీ సపరేట్ గా ఉంటాయి అనమాట. ఇట్లా ఉంటది అనమాట సో లాకర్స్ రూమ్. సో ఇక్కడ ఇదైతే మాకు ఇచ్చిన లాకర్ రూమ్ అనమాట. అంటే మనం మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి ఇక్కడ ఈ చాప ఉంది కదా, ఈ చాప ఒకటి అండ్ ఆ లాకర్ కూడా ఒకటి ఇస్తారనమాట. సో మనం పడుకోవడానికి చాప ప్లేస్, అదే కాకుండా లాకర్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. సో మేమైతే మేమైతే మా లగేజ్ అంతా లాకర్స్ లో పెట్టుకొని అప్పుడే అన్నదానం అయితే జరుగుతుంది అనమాట. సో మేమైతే తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇట్లా ఉంటాయి అనమాట. సో మనం అక్కడ కూర్చొని తినొచ్చు, మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి పప్పు రైస్ అండ్ అదే కాకుండా కర్డ్ రైస్ అయితే వీళ్ళు ఇక్కడ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మేము తినేసాము, ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఏంటంటే మనకి సత్రంలో ప్రొవైడ్ చేసే ప్రతిదీ కూడా ఫ్రీ అన్నమాట. మన ఆధార్ కార్డు ఉంటే చాలు, అన్ని ఫ్రీగా దొరుకుతాయి. ఫుడ్ తినేసిన తర్వాత మనకైతే నైట్ 9 o'clock కదా దర్శనం అని చెప్పేసి మేమేమనుకున్నామంటే ఇక్కడ పైన ఉన్న టెంపుల్స్ అన్ని కవర్ చేసేద్దాము, ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయి ఉన్నాం కదా అని చెప్పేసి ఈ బస్ స్టాప్ కి అయితే వచ్చాము. మనం ఇప్పుడున్న సత్రం నుండి స్ట్రైట్ గా బయటకు వచ్చేసి మనం స్ట్రైట్ గా నడుచుకుంటూ వస్తే అయితే మనకైతే ఈ బాలాజీ బస్ స్టాప్ అయితే మనకైతే కనిపిస్తుంది అనమాట. 120 rupees కే బస్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే బస్సు ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మనకి 120 rupees పే చేస్తే మనకి ఓవరాల్ గా 7 ఉన్నాయి కదా. సో ఆ 7 అని వాళ్ళు దింపుతారు. బట్ ఏంటంటే ప్రాబ్లం ఒకటే ఏంటంటే మనం ఎక్కుకుంటూ మళ్ళీ దిగాలన్నమాట ప్రతి స్టాప్ దగ్గర. అట్లా టైం ఏమన్నా లేట్ అయిపోతుందేమో. ఆల్రెడీ వర్షం పడడం వల్ల మేము సత్రంలోనే కాసేపు ఉండాల్సి వచ్చింది. సో అందుకని చెప్పేసి టైం చాలా తక్కువ ఉంది కదా, అందుకని చెప్పేసి టాక్సీ మాట్లాడుకుందాం అని చెప్పేసి మాట్లాడుకున్నాము. సో వీళ్ళు ఏంటంటే మా దాంట్లో 6 ఉన్నాయి, చపాలి లేదని చెప్పేసి చెప్పారనమాట. సో మేము మళ్ళీ మాట్లాడుకొని చపాలి కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి ఎక్స్ట్రా 50 rupees అయితే యాడ్ చేసి పంపిస్తామని చెప్పేసి చెప్పామన్నమాట. సో ఓవరాల్ గా 250 rupees కి అయితే మనకు ఓవరాల్ గా 7 అయితే ఇప్పి
చూపిస్తారనమాట. సో ఇదైతే టాక్సీ అయితే మనకు నచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా మనకంటూ సపరేట్ గా వెహికల్ ఉంటది కదా, సో అప్పుడు మనకి టైం కూడా సేవ్ అవుతుంది అని చెప్పేసి మేమైతే చూస్ చేసుకున్నాం అనమాట. 120 రూపీస్ పెట్టుకుని మనం బస్ లో వెళ్ళినా కూడా ఈజీయే. బట్ ఏంటంటే అది కొంచెం మనకు ప్రాసెస్ ఎక్కువ ఉంటది, ప్లస్ మనం బస్ కోసం వెయిట్ చేయాలి అండ్ కొంచెం రిస్కీ అనిపించింది. సో అందుకని చెప్పేసి 250 రూపీస్ కదా పర్ పర్సన్ కి అని చెప్పేసి బెటర్ అని చెప్పేసి మేమైతే వెళ్ళాం అనమాట. మొదటిగా మనం చూడబోయేదైతే శ్రీవారి పాదాలు అనమాట. లొకేషన్ అయితే చూస్తున్నారు కదా, మేము వెళ్ళిన టైంలో అయితే ఫుల్ చాలా అంటే చాలా వర్షం పడింది. అప్పుడు ఇట్లా ఉందన్నమాట లొకేషన్. శ్రీవారి పాదాలు అనమాట. సో అక్కడ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఫుల్ అంటే ఫుల్ వర్షం అవుతుంది. సో ఎట్లయినా అని చెప్పేసి వర్షం పడ్డా పడకపోయినా అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో వచ్చినాము. సో ఇప్పుడు చూపిస్తా ఎట్లుంది అన్నది. శ్రీవారి పాదాలు అంటే లార్డ్ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు అని చెప్పేసి నమ్ముతారు. ఈ దివ్య స్థలం తిరుమల నారాయణగిరి హిల్ మీద ఉంటుంది. ఈ తిరుమలలో ఓల్డెస్ట్ ప్లేస్ అని అందరూ నమ్ముతారు. డివోటీస్ కి కూడా ఇది చాలా పవిత్రమైన స్థలం. బికాస్ స్వామి వారు వైకుంఠం నుండి భూమి మీద వచ్చి ఫస్ట్ స్టెప్ వేసిన ప్లేస్ ఇది అని బిలీవ్ చేస్తారు. అదే కాకుండా లార్డ్ విష్ణు కలియుగంలో భక్త రక్షణ కోసం వెంకటేశ్వర స్వామి రూపంలో వైకుంఠాన్ని నుంచి తిరుమల పర్వతం మీద అవతరించారు. స్వామివారు తిరుమలలో ఫస్ట్ స్టెప్ వేసిన స్థలం ఈ నారాయణగిరి. ఆ ఫుట్ ప్రింట్స్ ని శ్రీవారి పాదాలు అని పిలుస్తారు. ఈ పాదాలు నాచురల్ రాక్ ఫార్మేషన్ లో చిన్నగా కార్వింగ్ లాగా కనిపిస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆ పాదంలోని సైంటిఫై చేసి ప్రిజర్వ్ చేశారు. ఈ స్థలంలో దేవి లక్ష్మీదేవి కూడా స్వామివారితో కలిసి భూమి మీద నిలిచింది అని నమ్ముతారు. మాకైతే స్వామివారి పాదాలని దర్శించుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. అండ్ అదే కాకుండా మనం స్వామివారి పాదాలని దర్శించుకొని కిందికి వస్తున్నప్పుడు ఒక చెట్టు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదేంటంటే సంతానం కలగడానికి మొక్కుకొని ఇక్కడైతే ముడుపు అయితే ఇక్కడ కడతారనమాట. సో ముడుపు కడితే పిల్లలు పుడతారని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు. ఇక్కడితో ఫస్ట్ ప్లేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమేం ప్లేసెస్ ఉంటాయి అనేది కూడా మనం చూద్దాం. శిలాతోరణం అండ్ చక్రతీర్థం అని చెప్పాను కదా, సో రెండు ప్లేసెస్ ఒకటే దగ్గర ఉంటాయి. సో ఇప్పుడు అవి చూద్దాం. శిలాతోరణం అనే పదంలో శిల అంటే రాయి అనే అర్థం. ఇది ఒక నాచురల్ రాక్ ఫార్మేషన్. అంటే ఈ ఆర్క్ అనేది మనుషులు చేయలేదు, నేచర్ తన అద్భుతంతో క్రియేట్ చేసింది అని నమ్ముతారు. ఇది తిరుమల మెయిన్ టెంపుల్ నుండి కొంచెం డిస్టెన్స్ లో 2 కిలోమీటర్స్ దగ్గర శేషల హిల్స్ లో ఉంటుంది. ఈ రాక్ ఆర్క్ హైట్ ఆల్మోస్ట్ 8 మీటర్స్, విడ్త్ అరౌండ్ 3 మీటర్స్ ఉంటుంది. సైంటిస్ట్ చెప్తారు ఫార్మేషన్ అనేది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిందని. కానీ హిందూ పురాణం ప్రకారం లార్డ్ విష్ణు శ్రీవారి రూపంలో తిరుమలలో ప్రత్యక్షమైన స్థలంలో ఈ శిలాతోరణం ప్రకృతిలో స్వయంగా రూపొందించింది అని ఇక్కడ భక్తులు నమ్ముతారు. అండ్ అదే కాకుండా కొంతమంది చెప్తారు లార్డ్ శ్రీనివాస స్వామి ఐడియల్ తిరుమల టెంపుల్ లో ఎలా ఉంటుందో అదే హైట్ అండ్ స్ట్రక్చర్ శిలాతోరణంకి ఉంటుందని. అందుకే ఇది శ్రీవారి ప్రతిరూపం అని ఇక్కడ చాలా భక్తులు దీన్ని పవిత్రంగా చూస్తారు. సో మనం నెక్స్ట్ వెళ్ళబోయే థర్డ్ ప్లేస్ వచ్చేసి చక్రతీర్థం అనమాట. ఇది కూడా శిలాతోరణం పక్కనే ఉంటుంది. సో అది కూడా చూద్దాము. పురాణాల ప్రకారం తిరుమలలో ప్రాచీన యుగంలో మహర్షి వశిష్ఠ చాలా తపస్సు చేశారు. ఆ టైంలో శ్రీమన్నారాయణ తన సుదర్శన చక్రంని పంపించి ఈ స్థలంలో భూమికి స్పర్శం చేయడం వలన జలప్రసాదర్శం జరిగింది. ఆ స్పాట్ లోనే చక్రతీర్థం ఉదయించిందని చెప్తారు. అందుకే ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల పాప పరిహారం, మోక్షప్రాప్తి, ఆరోగ్య లాభం ఉంటాయని పురాణంలో మెన్షన్ చేసి ఉంది. అదే కాకుండా ఈ తీర్థంలో సుదర్శన చక్రం ఫుట్ ప్రింట్స్ లాగా ఒక చక్ర మార్క్ రాక్స్ మీద కనిపిస్తుంది. ఇది చాలా పవిత్రమైన దృశ్యం. భక్తులు అక్కడ తీర్థంలో నీరు తీసుకొని కొంచెం కూడా తనం చేయడం సాక్రెడ్ గా కన్సిడర్ చేస్తారు. ఈ తీర్థంతో స్నానం చేసిన తర్వాత తిరుమల టెంపుల్ కి దర్శనం చేస్తే ఈ దర్శనం చాలా శుభంగా జరుగుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఇక్కడ మనం పూజ దాన వివరములు కూడా చూడవచ్చు. గైస్ చూసారు అక్కడ స్నేక్ కనిపిస్తుంది, అది చేపను పట్టింది. చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ నాకు తెలిసి అయితే చాలా స్నేక్స్ ఉంటాయి. సో కొంచెం వాటికి కూడా కేర్ఫుల్గా ఉండాలి. మధ్యలో ఆకలి వేసినట్టు అనిపిస్తే ఈ మిక్సర్ అయితే తీసుకున్నాము. టేస్ట్ అస్సలు బాగాలేదు. ఇక్కడ మధ్యలో పార్క్ ఉంటుందన్నమాట. ఆ పార్క్ లో వెంకటేశ్వర స్వామి దశావతారాలు అనేవి మనం ఈ పార్క్ లో అయితే చూడొచ్చు. టికెట్ అయితే ఏముండదు, మనం ఫ్రీగానే విజిట్ చేయొచ్చు. కాకపోతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. గాయ్స్ నెక్స్ట్ వచ్చేది మనం వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. ఆల్రెడీ 3 టెంపుల్స్ తిరిగాం కదా. సో నెక్స్ట్ వచ్చేది 4th టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈస్ చూద్దాం. పురాణం ప్రకారం తిరుమలలో శ్రీవారి ప్రత్యక్ష
స్థలంలో కృష్ణ రూపంలో విష్ణు భగవాన్ ఒక దివ్యలీల చేశాడు అని చెప్తారు. ఆ సందర్భంలో వేణుగోపాల రూపంలో భగవాన్ ఒక దివ్యమూర్తిగా ఈ ప్లేస్ లో స్వయంభుగా కనిపించాడు అని నమ్మకం ఉంది. డైటీ స్మైలింగ్ ఎక్స్ప్రెషన్ చాలా మంది డివైన్ ఆరా ఇస్తుంది. కృష్ణ ఫ్లూట్ ప్లే చేస్తున్న పోస్టర్ లో కనిపిస్తారు. పక్కన రుక్మిణి దేవి మరియు సత్యభామ దేవి ఉండరు. టెంపుల్లో తులసి వనం చాలా ప్రాముఖ్యం కలిగి కృష్ణ భక్తికి తులసి చాలా పవిత్రమైన చిహ్నం కాబట్టి ఈ టెంపుల్ ని తిరుమలలో చిన్న బృందావనం అని పిలుస్తారు. ఎందుకంటే మనకి మధుర బృందావనంలో ఉన్న కృష్ణ లీలలు ఇక్కడ గుర్తు చేస్తుంది కాబట్టి. ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. అక్కడ భక్తులు ముడుపు కట్టుకొని సంతానం కలగాలని కోరిక కోరుకుంటే నెరవేరుతుందని భక్తుల నమ్మకం. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి ఆకాశగంగా. ఇది కూడా వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరే ఉంటుంది. ఆకాశగంగా తీర్థం తిరుమల టెంపుల్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాప వినాశనం వెళ్లే రూట్ లో ఉంటుంది. చాలా సైంటిఫిక్ గా ఉంటుంది. చుట్టూ హిల్స్, వాటర్ ఫాల్స్ తో మరియు ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. లోనే అర్థం ఉంది. ఆకాశం నుండి వచ్చిన గంగా అని అర్థం. ఇది నేచర్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డివైన్ వాటర్ ఫాల్స్ ఇన్ తిరుమల రీజియన్. పురాణం ప్రకారం త్రేత యుగంలో లార్డ్ విష్ణు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ప్రత్యక్షంగా అయినప్పుడు దేవి మహాలక్ష్మి తన సేవ కోసం ఆకాశం నుండి పవిత్ర జలార్థాన్ని పంపించింది. ఆ జలం ఎక్కడ పడిందో అక్కడే ఆకాశగంగా తీర్థం ఉదయించింది అని చెప్తారు. అందుకే ఈ తీర్థంలో స్నానం చేయడం, నీరు చూడడం లేదంటే టచ్ చేయడం కూడా చాలా పవిత్రమని నమ్మకం ఉంది. ఈ వారి ఆలయములో డైలీ అభిషేకం ఉపయోగించే వాటర్ ఈ ఆకాశగంగా నుండి స్పెషల్ గా పైపు ద్వారా టెంపుల్ కి పంపించారు. ఈ వాటర్ ని తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవంగా స్పెషల్ రిచువల్స్ తో కలెక్ట్ చేస్తారు. ఇది స్వామి అభిషేకం కోసం మాత్రమే యూజ్ చేస్తారు. ఈ ఆర్డినరీ పర్పస్ కి కాదు. ఆకాశగంగా నుండి వాటర్ కలెక్ట్ చేసేటప్పుడు కూడా అర్చక స్పెషల్ మంత్ర పారాయణం చేస్తారు. ఇక స్వామి అభిషేకంలో యూజ్ చేస్తే డివోటీస్ బిలీవ్ ప్యూరిఫైస్ ద ఎంటైర్ టెంపుల్. ఆకాశగంగని తిరుమల లైఫ్ సోర్స్ అని కూడా పిలుస్తారు. బికాస్ ఫ్రమ్ ఆన్షియంట్ టైమ్స్ నుండి శ్రీవారి డైలీ రిచువల్స్ ఇది బాగా యూజ్ అయింది. గైస్ ఇప్పటి వరకు అయితే 6 టెంపుల్స్ అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడు దర్శనం చేసుకున్నది వచ్చేసి ఆకాశగంగా. అండ్ ఫైనల్గా ఇంకొక టెంపుల్ ఉందన్నమాట, అదే పాప వినాశనం. సో అది కూడా విజిట్ చేసుకుంటే పైన ఉన్న అన్ని టెంపుల్స్ అయితే కవర్ అయిపోయినట్టు. ఓవరాల్గా 6 చూపిస్తారు కదా, జపాలితో కలిపి 7 అనమాట. సో మనం ఇంకొక టెంపుల్ విజిట్ చేస్తే ఓవరాల్గా 7 కంప్లీట్ చేసినట్టు అనమాట. పాప వినాశనం పేరులోనే అర్థం ఉంది. పాపాలని నాశనం చేసే తీర్థం అని అర్థం. పాప వినాశనం తీర్థం తిరుమల శ్రీవారి టెంపుల్ నుండి అరౌండ్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. సేమ్ ఆకాశగంగా రూట్ లోనే ఇది ముందు వస్తుంది పాప వినాశనం. అండ్ అదే కాకుండా పురాణం ప్రకారం చాలా కాలం క్రితంలో ఋషి మనులు తిరుమలలో తపస్సు చేస్తున్న వాళ్ళు లార్డు విష్ణుని ప్రార్థించారు. ప్రభు లోకంలో పాపాలు చేసిన వాళ్ళు కూడా పుణ్యం పొందడానికి ఒక మార్గం ఇవ్వమని. అప్పుడు లార్డు శ్రీనివాస స్వామి అనుగ్రహంతో పాప వినాశనం తీర్థం ఉదయించింది. ఆకాశం నుండి దివ్య జలం భూమి మీద పడింది. వాటర్ టచ్ చేస్తే పాపాలు నాశనం అవుతాయని చెప్తారు. అందుకే ఇది పాప వినాశనం, పాపాలను నాశనం అవుతాయని ఈ యొక్క అర్థం. ఈ వాటర్ లో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు కూడా నశిస్తాయని చెప్తారు. తిరుమల యాత్రలో స్వామి దర్శనం ముందు ఈ ప్లేస్ లో స్నానం చేస్తే స్వామి దర్శనం ఇక పవిత్రం అని నమ్మకం ఉంది. సో గాయస్ ఇక్కడతో 6 టెంపుల్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. జపాలి దర్శనం కూడా చేసుకున్నాము. కాకపోతే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి దీంట్లో అయితే యాడ్ చేయలేదు. అది సపరేట్ వీడియో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి తిరుమలలో దర్శనం ఎలా జరిగింది, మరి దర్శనం ఎలా జరిగింది అండ్ దానికి దర్శనానికి టైం ఎంత పట్టింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వ్లాగ్ లో అయితే రిలీజ్ అవుతాయి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కంపల్సరీగా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా పార్ట్ 1 వీడియో చూడాలనుకుంటే కార్ట్ లో అయితే ఇచ్చాను, అది కూడా వెంటనే వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.